దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు డాక్టర్ ధనరాజ్ చక్రవర్తి. బోర్డు మీద సార్ పేరు ఎలా మెరిసిపోతుందో చూడరా సింహం. అవును బా. రాజున్నాడు, చక్రవర్తి ఉన్నాడు, ధనం కూడా ఉంది బావా. పేర్లు వేస్తలేదు, బాగా లోపల రండి బాబు గారు, రండి లోపల రండి. సైటు చాలా కళగా ఉందిరా. మార్జిన్ కూడా అలాగే ఉంది కదా బావా. చూడ మొక్కలు ఎంత బాగుంది బావా తోట. బాబు గారు ఇందాక నీకు ఫోన్ చేసింది స్వయంగా నేనే. అవును బాబు గారు. బాబు గారు చూసావురా, అడిగనయ్యం ఇదైతే భక్తి గౌరవం ప్రేమ కనపడుతుంది. ఆడి పిలిపే అంత. అవును బాబు గారు రే, మనం ఎవరి దగ్గర మంచి ఉంటే దాయకూడదు, మెచ్చుకొని తీరాలని మా గురువు గారు గుండ్రం గురునాథ్ గారు చెప్పారు. పాప మా అనుభావుడు భూమి మీద సరిపెట్టుకోలేక వెళ్ళిపోయాడు అనుకో. ఆయన అంతా ఆయన వెళ్ళిపోయారు బావా. ఎకసికాలు వద్దు, ఇట్లాంటి ఎట్టేవనుకో నిన్ను తీసేసి ఆడ నెట్టేసుకుంటాను పల్లె. వద్దు బా. బావా ఇంత ప్రేమ చూపించండి చక్రవర్తి గారి మటుకు ఎందుకు కుదురుకుంటారు బావా, నీ ఎర్రి కాకపోతేనా. ఏంటిడు కాళ్ళ మీద పడ్డాడు అనుకున్నాను, కళ్ళు తిరిగి పడిపోయాడా? ఏమైంది? ఆయన ఖుషి వస్తే గిట్లనే పడిపోతాడు మా బావ. ఇప్పుడు ఎలా మరి? నా కాడో ఐడియా ఉంది. ఏంటది? తోటలో కడుపుంది వచ్చేసింది. బాబు గారు ఈయన కానీ ఎట్టుకున్నావు అనుకో పనిలోనే, అప్పుడు నువ్వు అడాలి అట్లా ముయ్యి. క్షమించండి బాబు గారు, ఏంట్రా ఇది? అది అక్కడ పంది తోట. బాబు గారు రండి. ఆగాగాగు. బాబు గారు అవును, ఒకళ్ళు ఆంధ్ర ఒకళ్ళు తెలంగాణ, ఏంటి కథ? లవ్ అండి. పెళ్ళయిందా? అయిందా? అయినట్టేనండి. అదేంటి? మాకు అలా ఉండదండి. ఆ. ఓ మాట అనుకుంటాం, ఓ తోట అనుకుంటామండి. అక్కడి నుంచి ఒకటే మాట అండి, ఒకటే తోట అండి. ఆ తర్వాత ఇదిగోండి ఇద్దరం ఒకటే తోట shift అయిపోయామండి. బాగుంది మీ జంట. ఎంతకి పేర్లేంటో? బాబు గారు, నా పేరు భద్రయ్య అండి, మా ఆడంగి పేరు భద్రమ్మ అండి. ఏంటి ఓడే పేరా? ఒకటే మాట ఒకటే తోట కదండి, అందుకని. సరే, ఈ తోటలో పళ్ళు ఏమైనా దొరుకుతాయా? తాటిపళ్ళు దొరుకుతాయండి, కానీ సీజన్ కాదు కదండి. పళ్ళ వదులు తాటికలు దొరుకుతాయండి. తాటికలంటే చాలా ఇష్టం, తాటికలంటే చాలా ఇష్టం. ముందు తాటికలు ఎదుగు పుచ్చినా తర్వాత సైడ్ ఆగు బావా. ఆ నోట్లో తాటికలని వచ్చింది నాకు, ఓ నాలుగు పీకేస్తుంది బావా. ఎదరికిల్లాక పీకుతుగానిలే. ఏం లేదు, మా వాడికి కళ్ళంటే కాస్తంత ఈ ప్యాను ప్యాను రా బావా, రా బావా. బాబు గారు నేను వెళ్ళొస్తానండి. వెళ్ళు. పొలం మొత్తంలో ఒక 5 తాటి చెట్లు ఉంటాయా? ఇంకా ఎక్కువే ఉంటాయండి. చూడు, అదిగో బా, కళ్ళు వచ్చేసి కళ్ళు పిచ్చ తగలయ్యా, అంత కక్కుర్తేట్రా? బాగున్నారండి అయ్యా. బాగోగుల తర్వాత ముందు కలిపోయి పోయి. అలాగేనండి అయ్యా. పోయి. ఇంతకి తమరికి తాటికలు కావాలా, ఈతకళ్ళు కావాలా, జీడికలు కావాలా, కొబ్బరికలు కావాలా, మామిడి కళ్ళు కావాలా? ఒరే గన్నేరు కళ్ళు ఉందేమో చూడరా, అది దాగేసేయ్. ఏదో కళ్ళు పోయే బాబు. అదేం కుదరదండి అయ్యా, ఏదో ఒకటి తమరు చెప్పాల్సిందేనండి అయ్యా. అయితే తాటి కలిపోయి పోయి. నా తాటికలు ఒకటే ఉందండి ఆ అయ్యా. ముక్క ముందే చెప్పి పోయి పోయి. తమరికి ఏది ఇష్టమో తెలుసుకుందామనండి అయ్యా. తెలుసుకున్నావు కదా పోయి పోయి. మళ్ళీ ఇప్పుడు మీకు వైటా, బ్రౌనా, బ్లాకా, బ్లూనా, ఎల్లోనా, రెడ్డా, ఏది కావాలి? వైట్ 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 పోయి. వైటా? నా తనగా వైట్ ఒక్కటే ఉందండి అయ్యా. ఆ ముక్క ముందే చెప్పి తప్పించుకోవచ్చు కదా పోయి. పోయిరా బాబు. తమరికి ఏది ఇష్టమో తెలుసుకుందామని. ఒరే నీ తెలుసుకోవడం తగలయా. ఒక సుక్క, 2 సుక్కలా, ఆపు గ్లాసా, పుల్లు గ్లాసా, లేక ఏకంగా కుండ మొత్తమా? కుండే కుండే అలాగే. మెల్లగా ఒరే కడుపు చచ్చిపోతావురా. కథ ఓనర్ గారు నంబర్ ఇయ్యి. బాబు గారు విజిటింగ్ కార్డ్ బాబు గారు. ఓకే బాబు గారు నేను తీస్తాను బాబు గారు, మీరు కూకోండి. ఉంటాను బాబు గారు.
సార్ టైం ఇస్తే వచ్చామో आपके पास कार्ड है क्या? అవి లేకుండా మనం ఎప్పుడు రామో ఏయ్. అపాయింట్మెంట్ ఆ, संदीप दे दो साहब को. బాబాయ్ బోర్డు చూడు బోర్డు చూడు सब आइए सब. పదబా రారా. క్యాష్ ఆయన అక్కడ ఉన్నారు. దర్జాపురుడురా మంచి లెవెల్ ఉంది పేరుకు తగ్గ మనిషి ఏమైనా మనిషిలో డబ్బు కళ తాయటం చాలా కష్టం రా సింహం ఆటోమేటిక్ వచ్చారు బాబా. ఆ పద వెళ్దాం పద. నమస్కారం అండి నమస్కారం నమస్కారం సార్. చెప్పండి, తమ సైట్ చూసి వచ్చామండి ఎక్కడ సైటు? సార్కు బోల్డ్ సైట్లు ఉంటాయి, అందులో ఏ సైట్? బొటానికల్ గార్డెన్ దగ్గరలో ఉన్న సైట్ అండి నాకు బేరాలాడడం నచ్చదు. తెలుసుకుని వచ్చామండి అది 5 ఎకరాల 2 గుంటలు. చూసి వచ్చామండి ఎకరా 15కి క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా. అది నచ్చే వచ్చామండి అంత తక్కువకి ఎందుకు ఇచ్చేస్తున్నానని ప్రశ్న రాలేదా మీకు? మా దగ్గర ప్రశ్న లేదండి జవాబు ఉందండి హ్మ్. ఏంటది? ప్రాఫిట్ మేనేజ్మెంట్ అదేంటో తెలుసుకోవాలని లేదా? తమరు సెలవు ఇస్తేనే దుబాయ్లో నా ఫ్రెండ్ ఒకడు అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు. అయ్యా కాస్ట్ టు కాస్ట్ ఆఫర్ చేశాడు. అయ్యా 18 నెలల్లో డబుల్కి పైగా వస్తుంది. అయ్యా తెలివైన వాడు ఈ రోజు వచ్చే రూపాయితో సరిపెట్టుకుంటాడు. బాగా తెలివైన వాడు రేపటి రూపాయిని దృష్టిలో పెట్టుకుంటాడు. అయ్యో బాబోయ్ ఏం చెప్పారు సార్ మీరు ఆ? దీన్నే లాంగ్ విజన్ అంటారు, దూరదృష్టి. ఆహా. దీన్నే మా సర్కిల్లో ప్రాఫిట్ మేనేజ్మెంట్ అని కూడా అంటారు. ఏం చెప్పారు సార్ మమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోయారు సార్ మనోడు భలే ఏరియాదిస్తున్నాడు కదరా. మామూలుగా లేదు పర్ఫార్మెన్స్. ఇందులో నా సెల్ఫిష్ రీజన్స్ కూడా ఉన్నాయి. ఏంటి సార్ అవి 30 days లో రిజిస్టర్ చేసుకోవాలి. 15 రోజుల్లో పూర్తి చేస్తాం సార్ తమరు అనుమతిస్తే అడ్వాన్స్ 5 కోట్లు కావాలి. అండి 3 కోట్లు క్యాష్ ఇచ్చేస్తానండి రేపు ఎల్లుండి వదిలిస్తే అవతల ఎల్లుండి పొద్దున్నే 2 కోట్లు పట్టుకొచ్చేస్తానండి ఆర్ యూ షూర్? షూర్ అండి గుడ్ విల్ కోసం గుండెలు చీల్చుకుని వంశం అండి మాదే ఏమండోయ్ తమరు ముందుకు వస్తుంది మామూలుడు కాదండి గాజులు గంగారావు మాట తప్పడం మాడం తిప్పడం ఉండవండి అయితే ఆ రోజే వచ్చి సైడ్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళండి. అలాగే సార్ అలాగే సెక్రటరీ, సార్ ఆ గచ్చిబౌలి సైడ్ కోసం లైన్ లో ఉన్నారు కదా, ఎస్ సార్. వాళ్ళందరినీ అవతల నుండి సాయంత్రం వచ్చి కలవమని అయ్యి బాబు అవసరం ఉండదండి రానివ్వను ఉండదు కదా. అయితే డబ్బిచ్చి రిసీట్ తీసుకెళ్ళండి. ఎవరు సార్ మీరు మీ దగ్గర రిసిటా బుద్ధున్నోడు ఎవడన్నా పని చేస్తాడండి కావాలంటే మిగతా 2 కూడా ఇచ్చిన తర్వాత అప్పుడు చూద్దాంలేండి ముందు 3 లోపల పెట్టించండి సార్ ఎల్లుండి పొద్దున కల్లా మిగతా 2 పట్టుకొచ్చి ఇచ్చేస్తాం ఉంటాం సార్ హలో నిజం కాలనుకుంటాడు ఇంత డబ్బు ఎక్కడిది? గాజులో గంగారావు ఇచ్చాడు అంకుల్. తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడ్డాడన్నమాట. లేదు అంకుల్, తప్పు చేయడమే వ్యాపారంగా పెట్టుకున్న వాడికి పశ్చాత్తాపం ఎక్కడుంటుంది? వాడు చేసిన పనే మేము వాడికి చేసి చూపించాం. వాడికి మోసం చేయడం మాత్రమే తెలుసు, మిమ్మల్ని మోసం చేశాడు. మాకు వాడిని మోసం చేయడం తెలుసు, మోసపోయాడు. గెలుపు ఎప్పుడు ధర్మం వైపే ఉంటుందంటాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు. ధర్మం మీ వైపు ఉంది, గెలుపు మలుపు తిరిగి మన వైపు వచ్చింది. ఇక మిగిలినవేవి మనసులో పెట్టుకోకండి అంకుల్. రేయ్ ఇట్రా, మీరు కన్న కలలు నిజం చేసుకోండి, మంచి ఇల్లు కట్టండి, రాము భవిష్యత్తుకు మంచి బాట వేయండి. అయ్యో అంకుల్ మీరెందుకు లేస్తున్నారు? అంకుల్ ఊరుకోండి అంకుల్. నీ రుణం ఎలా అంకుల్ మీకు నేను ఉన్నాను కదా, తీర్చుకోగలను? ఊరుకోండి అంకుల్, కూర్చోండి. వెళ్ళొస్తాం అంకుల్, ఆరోగ్యం జాగ్రత్త. వెళ్ళొస్తాం ఆంటీ. అలాగే రేపు పదండి రా. వస్తా అండి. పద.